హాయ్ సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? ఈరోజు మీకు కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అయితే ఇంకెందుకు లేట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు బనానా ఓట్స్ మిల్క్ షేక్ చేయబోతున్నాను. కావాల్సిన ఐటమ్ ఏంటో మీకు చూపించబోతున్నాను. షుగర్, మిల్క్, ఓట్స్, డేట్స్ ఖర్జూరం, బనానా. ఈ 5 ఐటెంతో మీకు ఓట్స్ మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నాను. దీన్ని తయారు చేసే విధానం ఎలా చేయాలో కూడా మీకు చూపించబోతున్నాను. ఇంకా మీరు ఇందులో కొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాదం పప్పు, జీడిపప్పు, అవి కూడా మీరు ఇందులో యాడ్ చేయవచ్చు. ఓట్స్ని ఒక 50 మినిట్స్ వాటర్లో నానబెట్టండి. ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు, కాల్తే కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా 50 మినిట్స్ వాటర్లో నానబెట్టండి. నానబెట్టడం వల్ల మిక్సీలో మీకు స్మూత్గా అవడమే కాకుండా తాగేటప్పుడు మీకు నోటికి మంచిగా తగులుతుంది. అయితే ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం ఎలాగో మీకు ఒకసారి చూపించబోతున్నాను. ఇంకెందుకు లేట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. ఇప్పుడు నేను తయారీ విధానం మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు మిల్క్ షేక్ మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. ఫస్ట్ అందులో మనం నానబెట్టుకున్న ఓట్స్ వేసేసుకుందాం. 2 స్పూన్స్ ఓట్స్ సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 4-5 మెంబర్స్ కంపల్సరీ తాగొచ్చు. మనకి ఇంకా ఓట్స్ కావాలి అంటే ఓట్స్ ఎక్కువ వేసుకోవచ్చు. ఓట్స్ వల్ల ఏంటంటే థైరాయిడ్ పేషెంట్లకి మంచి ఒక మెడిసిన్లా యూస్ అవుతుంది అనమాట. థైరాయిడ్ పేషెంట్లు ఎవరైనా ఉంటే డైలీ ఒక గ్లాస్ ఈ జ్యూస్ తీసుకోండి, ఎనర్జీ లెవెల్స్ మీకు పెరుగుతాయి. ఇందులోనే మనకి షుగర్ పేషెంట్లు ఉంటే పంచదార అవసరం లేదండి, ఓన్లీ ఖర్జూరం స్వీట్ సరిపోతుంది. ఒక 6-7 ఖర్జూరం వేసుకోవచ్చండి. నేను ఇందులో 1 స్పూన్ ఖర్జూరం షుగర్ యాడ్ చేస్తున్నాను. ఖర్జూరం అండి, మన లోపల పిక్కలు ఉంటాయి కదా, అవి తీసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని ఖర్జూరం వేసుకోవాలి. ఖర్జూరం మనకి షుగర్ వద్దు అనుకుంటే ఖర్జూరం మన స్వీట్ మనం తినేదాన్ని బట్టి ఒక 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, 7 వేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి స్వీట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే అరటిపండు కూడా వేసేసానండి. ఇప్పుడు మిల్క్ వేడి చేసుకుని చల్లారిపెట్టి ఉంచుకోవాలండి. లేదు మనకు పచ్చిపాలు పర్వాలేదు, మనకి ఇష్టము అంటే పచ్చిపాలు కూడా వేసేసుకోవచ్చు. పచ్చిపాలు వేసుకుని ఏం కాదండి, బాగుంటుంది. ఇప్పుడు నేను పాలు యాడ్ చేశాను, ఇందులో మిల్క్ వేసేసాను. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. చిన్న ఐస్ క్యూబ్స్ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే కూలింగ్ వాటర్ వేసేస్తున్నాను. ఇంతేనండి మిల్క్ షేకు. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసి మీకు మిల్క్ షేక్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. ఈ జ్యూస్ సమ్మర్లో చాలా బాగుంటుందండి, తాగడానికి టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మనకి మంచి హెల్దీ డ్రింక్ లాగా యూస్ అవుతుంది. థైరాయిడ్ పేషెంట్లకి మంచి ఎనర్జీ లెవెల్స్ని ఇచ్చేది. కంపల్సరీ ఓట్స్ మాత్రం కంపల్సరీ ఇందులో ఉండాలండి. ఓట్స్ ఈ జ్యూస్లో హైలైట్. బనానా ఓట్స్ మీకు ఇవేమీ లేవు అనుకుంటే ఓట్స్ బనానాతో కూడా మీరు ఈ జ్యూస్ని చేసేసుకోవచ్చు. ఇదిగోండి మిక్సీ పట్టేశాను. బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా బనానా మిల్క్ షేక్ ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో కూడా చాలా మంచిదండి బనానా మిల్క్ షేక్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాడీకి కూడా మంచి హెల్దీ జ్యూస్ అండి ఇది. ప్రతి ఒక్కరు పిల్లలకి సమ్మర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ బనానా మిల్క్ షేక్ చేసి పిల్లలకి ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. బాయ్.